ఏంటి అసలు? మీరేమో డైవర్షన్ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి పర్సనల్‌గా గూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న అదే అన్న పర్సనల్‌గా కాకపోయి ఉంటే మీరు టైమ్ పాస్ చేసేవాళ్ళు కాకపోయి ఉంటారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడే జస్ట్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 30 తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్. అంటే వీళ్ళు ఎటు తిరిగి ఏం చేస్తున్నారంటే 2 ఏళ్ళు టైమ్ పాస్ చేసేసిర్రు. ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ సిట్టు విచారణ మీకు నోటీస్ అని చెప్పి హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, సంతోష్ రావు గారు ఇప్పుడు ఇవన్నీ టైం పాస్ చేసేసారు. అంటే జనాలని మీరు చేసే అభివృద్ధిలో మీరు ఇచ్చే హామీల మీద ఏమీ కాకుండా ఎటు తిరిగి బిజీ చేసేయాలి. జనాలని మీడియాలను డైవర్షన్ చేసేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు మీరు అన్నట్టు ఈ కోల్ స్కామ్లు, వాళ్ళ టెండర్లు, వాళ్ళ బామ్మర్దికి, వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళకి వినిపించే ప్రాజెక్ట్స్ మీద పడుతున్నారు తప్ప ఇక్కడ జరగబోయేది కూడా ఏం లేదు. అండ్ డాబోస్ పోనీయండి, ఢిల్లీ 62 సార్లు జరిగేది ఏం లేదు. సో ఇక డైవర్షన్ చేస్తారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు 30 తారీఖు 15 తిప్పి కొడితే 15 రోజులు లేవనా మున్సిపల్ ఎలక్షన్కి? 15 రోజులు కూడా లేవు. ఆ 15 రోజులలో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసిర్రు, మళ్ళీ నామినేషన్, ఓటింగ్, కౌంటింగ్ అని చెప్పి ఈ టైం పాస్. అది అయిపోగానే మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 10 తారీఖు నుంచి వాళ్ళ టర్మ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ అంటే ఎటు తిరిగి డైవర్షన్. మీరు చేసే అభివృద్ధులు, మీరు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు కానీ మీరు ఇచ్చే పథకాలు ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో జనాలే చెప్తున్నారన్న, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో డిస్ట్రిక్ట్స్లలో ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో జనాలు తిరగబడి అడుగుతారు, ఎందుకు వేయాలయ్యా నీకు ఓటు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేశారని చెప్పి అడుగుతారు. వాళ్ళకి సరిగిన గుణపాఠం జనాలు చెప్తారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అయితే మాత్రం వాళ్ళకి రౌండ్ ఫిగర్ చేతి మీద లెక్క పెట్టుకునే కార్పొరేటర్లు కూడా రాదని చెప్పి భావిస్తున్నాను. ఇప్పటికైనా మీ మాటలు, అవాక్కులు చెవాకులు ఇవన్నీ మానేసుకొని ఈ సిట్టు విచారణ, ఈ కాళేశ్వరము, ఫార్మ్ రైకేసి ఎటు తిరిగి ఏదో విధంగా చేయడం తప్ప ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేసుకొని చెప్పని చెప్తున్నాను.